మీకొక న్యాయం మీ పిల్లలకు ఒక న్యాయమా? ఎప్పుడైనా ఆలోచించారా అది ఎంతవరకు కరెక్ట్ అని? ఈ కంపారిజన్ చేయడం వల్ల మీ పిల్లలపై బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ కోల్పోతారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మారుతున్న కాలానికి అనుగుణంగా నిరంతరం మనం కూడా కాలంతో పాటు పయనిస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ప్రతి స్టేజ్ని దాటుకుంటూ రావాల్సిందే. అందులో మొదటిది బాల్యం. మనందరికీ బాల్యం మరుపురాని తీయని జ్ఞాపకం. 10-15 సంవత్సరాలు మన పేరెంట్స్ ఆధ్వర్యంలో ఎంతో చక్కగా గడిచిపోతాయి. ప్రపంచం అంటే ఏంటో తెలియని రోజులు అవి. దాని తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం ఫ్యామిలీని వదిలి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. దాని తర్వాత జాబ్. అప్పుడప్పుడే ప్రపంచం అంటే ఏంటో కొద్దిగా తెలుసుకుంటుంటాం. అడ్జస్ట్మెంట్స్తో పాటు టైం మేనేజ్మెంట్ని కూడా అలవాటు చేసుకుంటున్న స్టేజ్ అది. తరువాత లైఫ్లో సెటిల్ అవ్వాలి. దాని తర్వాత మ్యారేజ్. మనకు తెలియకుండానే మన కుటుంబానికి మనమే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా మారిపోతాం. మన గురించి మనకే పూర్తిగా అవగాహన ఉండదు, కానీ మన కుటుంబం యొక్క పూర్తి బాధ్యత మనమే వహించాలి. మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటూ వాళ్ళకు ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ వాళ్ళ నీడ్స్, వాళ్ళ హ్యాపీనెస్ని ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేస్తూ ఎంతో హ్యాపీగా చూసుకోవాలి. ఇది మన అందరి బాధ్యత. కానీ వాస్తవానికి మనం అలా ఉంటున్నామా? ముందు చెప్పుకున్నట్లుగా బాల్యం మనందరికీ ఎన్నటికీ మరుపురాని తీయని జ్ఞాపకం. ప్రజెంట్ ఈ డిజిటల్ యుగంలో ఉన్న పిల్లలకి వాళ్ళ బాల్యం శాపమా వరమా? ప్రజెంట్ డేస్లో పేరెంట్స్ అందరూ వాళ్ళ వర్క్ లైఫ్లో బిజీ అయ్యి వాళ్ళకున్న ప్రెజర్స్ వల్ల పిల్లలతో సరిగ్గా టైం కూడా స్పెండ్ చేయలేకపోతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. కనీసం వాళ్ళ పిల్లలకి ఏం కావాలో కూడా తెలుసుకోలేకపోతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ శక్తికి మించి కష్టపడుతూ వాళ్ళ పిల్లల్ని ప్రయోజకులు చేయాలని వాళ్ళ స్థాయికి మించి స్కూళ్ళల్లో చదివిస్తుంటారు. కానీ వాళ్ళు అనుకున్నట్లుగా రిజల్ట్స్ రాకపోతే వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళతో కంపారిజన్ చేస్తారు. ఈ కంపారిజన్ అనేది చాలా ప్రమాదం. ఎందుకంటే అందరూ ఒకేలా చదువుతూ అందరూ ర్యాంకర్స్ అవ్వరు. పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీరు కూడా చదువుకునే రోజుల్లో మీకన్నా బాగా చదివిన వాళ్ళు ఉన్నారు, బాగా చదవని వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటిది మీకొక న్యాయం, మీ పిల్లలకు ఒక న్యాయమా? ఎప్పుడైనా అది ఆలోచించారా ఇది ఎంతవరకు కరెక్ట్ అని? వాస్తవానికి ప్రజెంట్ జనరేషన్లో పిల్లలందరూ ప్రతి ఒక్క పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. వాళ్ళు బాగా చదువుకుంటేనే వాళ్ళకి మంచి జాబ్స్ వస్తాయి. మంచి జాబ్స్ వస్తేనే వాళ్ళకి ఒక లైఫ్ సెక్యూర్ దొరుకుతుంది. అప్పుడే వాళ్ళ లైఫ్ని వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోగలరు. వాళ్ళ లైఫ్కి ఒక భరోసా దొరుకుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో చదువు అనేది ఒక మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. ఖచ్చితంగా ప్రజెంట్ డేస్లో ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలి. కానీ చదువు ఒక్కటే జీవితం, చదువు లేకపోతే ఇంకా జీవితమే లేదు అనుకోవడం మాత్రం పొరపాటు. కొంతమందికి బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకోవడం అంటే ఇష్టం, ఎందుకంటే వాళ్ళ డ్రీమ్ అది. ప్రతి ఒక్కరికి అదే డ్రీమ్ ఉండాలి, ప్రతి ఒక్కరు అదే అచీవ్మెంట్ చేయాలనుకోవడం మాత్రం తప్పు. కొంతమంది పిల్లలకి బాగా చదవడం అంటే ఇష్టం ఉంటుంది, ఇంకొందరికి స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకొందరికి డ్యాన్స్లో ఇష్టం, ఇంకొందరికి మ్యూజిక్లో ఇష్టం, ఇంకొందరికి డ్రాయింగ్లో ఇష్టం. ఇలా ఎవరి ఇష్టాలు వాళ్ళ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి మంచి స్టడీస్ ఇస్తూనే మీ పిల్లలకి ఏ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోండి. దాంట్లో వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. పొరపాట్లు జరిగితే వెనక మీరు ఉన్నారు కదా, గైడ్ లైన్స్ ఇస్తూ భరోసాగా నిలబడండి. పొరపాట్లు జరిగితే సలహాలు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దాంతోపాటుగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గమనించాల్సింది ఏంటంటే, మీ పిల్లల్ని వేరే వాళ్ళతో కంపారిజన్ చేయకండి. ఈ కంపారిజన్ వల్ల వాళ్ళు ఒక బ్యాడ్ ఇంపాక్ట్ జనరేట్ అయ్యి వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకాన్ని కోల్పోయేలాగా దెబ్బతీస్తుంది. మీ పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తూనే రాంగ్ వే ఏదో రైట్ వే ఏదో ప్రాపర్గా ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉండండి. ఎప్పటికప్పుడు వాళ్ళు చేసే చిన్న తప్పులకి పొరపాట్లకి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం కన్నా వాళ్ళు చేసే పొరపాట్ల వల్ల ఫర్దర్గా వాళ్ళు ఎంత సఫర్ అవుతారో ప్రాక్టికల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మైండ్ కరెక్ట్ వేలో వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అలా కాకుండా వాళ్ళు చేసే చిన్న పొరపాట్లకి ప్రతిసారి పనిష్మెంట్ ఇస్తూ పోతుంటే పాపం వాళ్ళకి ఆ ఏజ్లో అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేక కొన్నిసార్లు వాళ్ళ మైండ్ రాంగ్ వేలో ట్రావెల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు మీ వర్క్ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా, మీకు ఎన్ని ప్రెజర్స్ ఉన్నా, మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయడానికి ఖచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించండి. వాళ్ళతో ఫ్రీగా మూవ్ అవ్వండి. వాళ్ళ ఇష్టాలు తెలుసుకోండి. వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు అడిగి తెలుసుకోండి. అప్పుడే పిల్లలు మీతో ఫ్రీగా మూవ్ అవుతారు. లైఫ్లో స్టడీస్ ఎంత ఇంపార్టెంటో చెప్పండి, స్టడీస్ వల్ల ఎంత యూజ్ ఉందో చెప్పండి. దాంతో పాటుగా మీ పిల్లలకి ఏ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఉందో కడుక్కొని దానిలో ఎంకరేజ్ చేయండి. పిల్లలతో పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉంటూనే వాళ్ళ లైఫ్కి భరోసా ఇవ్వాలి. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టే ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. జై హింద్.